అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారుల నిర్లక్ష్యంతో అలాగే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దౌర్జన్యంతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, అలాగే అనకాపల్లి విశాఖలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళు భయపడే పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. భూముల్ని ఈ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ అయ్యి సివిల్ డిస్ప్యూట్స్ లో వాళ్ళు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తే రేపు ఇన్వెస్టర్స్ ఏమొస్తారు విశాఖపట్నానికి? రేపు అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ ఎక్కడికెక్కడ లోకల్ ఇష్యూస్ లో లోకల్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అవుతా ఉంటే అది ప్రభుత్వం దృష్టికి వచ్చి వారంతటా వారే మాట్లాడి వారే ఎస్పీలకి చెప్పాల్సింది. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వారి ప్రజాప్రతినిధులకి వారు కూర్చోబెట్టి చెప్పాలి. ఎస్పీలు కలెక్టర్లు ఏం చేస్తారు? ప్రభుత్వంలో మీరుంటే వాళ్ళ పాత్ర ఏముంటుంది? మీరు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ఈ మాట చెప్పండి. డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతా ఉన్నా, ఆ సీఎం గారు మీరు కలిసి కూర్చొని మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు ఈ ప్రైవేట్ డిస్ప్యూట్స్ లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, మీరు కానీ ఇన్వాల్వ్ అయితే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామో, లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తామో, మీ పార్టీని సస్పెండ్ చేస్తామో, లేకపోతే ఇంకోటి చెప్తే వాళ్ళకి భయం ఉంటుంది. మీరు ఎస్పీలకి కలెక్టర్లు చెప్తే వాళ్ళేం చేస్తారు? ప్రైవేట్ డిస్ప్యూట్స్ లో ఎస్పీలు కలెక్టర్లు కాదు కదా ఇన్వాల్వ్ అయ్యింది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, మంత్రులు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. తద్వారా ఈ ప్రాంతం తాలూకు ఇమేజ్ డ్యామేజ్ అవుతా ఉంది. సో డెఫినెట్ గా ఆ క్లాసులేవో ఎస్పీలకి కలెక్టర్లకి మానేసి మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి కూర్చోబెట్టి క్లాస్ పిక్తే బాగుంటుంది అనేటువంటిది నా సలహా.